రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కు 9,355 కోట్ల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలు 1,811 కోట్లతో చేపట్టేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. విశాఖ, గుంటూరు, నెల్లూరులో అంబేద్కర్ గురుకుల సిఓఈ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐఐటి, జేఈఈ, నీట్కు రెసిడెన్షియల్ కోచింగ్ ప్రతిపాదనలకు అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దాదాపు 30కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లాలో 63 ఎకరాల్లో లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుపై చర్చ జరిగింది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సర్ట్ల నిర్వహణ, కాన్సర్ట్లకు ప్రత్యేక విధానం ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అదేవిధంగా 50 కోట్లతో పర్యాటక ప్రచారానికి ఆమోదం తెలిపిన కేబినెట్ నెల్లూరులో ఐటీసీ హోటల్, కడపలో మాధవి హోటల్కు, విజయవాడ సరోవర్ పోర్టికో హోటల్కు, కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ పార్కుకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. విశాఖ, గుంటూరు, నెల్లూరులో అంబేద్కర్ గురుకుల సిఓఈ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐఐటి, జేఈఈ, నీట్కు రెసిడెన్షియల్ కోచింగ్ ప్రతిపాదనలకు అనుమతిచ్చింది. పెద్దగడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునికీకరణకు, కుప్పంలో ఫీడర్ ఛానల్స్, బీరగానిపల్లె రిజర్వాయర్కు ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి సిఫార్సులతో భారీ పెట్టుబడులకు, ప్రోత్సాహకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన సంస్థలకు భూ కేటాయింపులకు అనుమతులిచ్చింది. అమరావతిలో 2వ విడతకు భూములిచ్చే రైతులకు సాగు రుణమాఫీకి, భూమి సమీకరించే 7 గ్రామాల రైతులకు 1,50,000 వరకు రుణమాఫీకి ఆమోదం తెలిపారు. 2026 జనవరి 6 కంటే ముందుకు తీసుకున్న రుణాలకు, మాఫీ వర్తింపు భూములిచ్చిన ఇవ్వబోయే రైతులకు వార్షిక కౌలు పెంపు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. మెట్ట రైతులకు 40,000కు, జరీబు రైతులకు 60,000కు కౌలు పెంపునకు అంగీకరించారు. మెట్ట రైతులకు ఏటా 3,000, జరీబు రైతులకు 5,000 చొప్పున కౌలు పెంచనున్నారు. 2వ విడత భూ సమీకరణ గ్రామాల్లోని ఇనాం భూములకు పరిహారానికి ఆమోద ముద్ర వేశారు. 307 ఎకరాల ఇనాం భూములకు దేవాదాయ శాఖకు 159 కోట్ల పరిహారం ఇవ్వాలని, ఎన్ఎఫ్డిబికి భారీ అక్వేరియం కార్యాలయం కోసం భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. ఈశా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలకు భూ కేటాయింపులకు అంగీకరించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చర్యలకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను మాత్రం ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు సూచించారు. అవసరమైతే బయట నుంచి సిబ్బందిని తీసుకోవాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అవసరమైతే కొత్తగా పీపీలను నియమించుకోవాలన్నారు. మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత హననంపై సుదీర్ఘంగా చర్చించారు. డీజీపీ, ఇతర పోలీస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచే పోలీసు యంత్రాంగం సోషల్ మీడియాపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే సోషల్ మీడియాపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించాలన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త పద్ధతి ఎన్నుకున్నారని, కావాలని కూటమి నేతలను రెచ్చగొడుతున్నారని సీఎం మంత్రులకు చెప్పారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సీఎం సూచించారు. అనంతపురం, మిగతా జిల్లాల్లో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఇన్ఛార్జి మంత్రులు రెవెన్యూ, ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ప్రతి అంశంపై ఇన్ఛార్జి మంత్రులు దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మరోవైపు కులపరమైన అంశాలు, తప్పుడు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా స్ప్రెడ్ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయాలకు బ్లేడ్ బ్యాచ్కు తోడు గంజాయి బ్యాచ్ను అడ్డం పెట్టుకుని కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీటిపై పూర్తి నియంత్రణ రావాలని సీఎం ఆదేశించారు. అనంతపురంలో తోపుదుర్తి దాడులకు కుట్రలు పన్ని రెచ్చగొట్టే ట్రాప్ పన్నాడని మంత్రుల మధ్య చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తల నియంత్రణకు హోంశాఖ, న్యాయశాఖ కలిసి పనిచేయాలన్నది పవన్ కళ్యాణ్ అభిమతంగా నాదెండ్ల మనోహర్ చెప్పారు. వాట్సాప్ యూజర్ నేమ్ అందుబాటులోకి వస్తే సోషల్ మీడియా సమస్యలు అధికమవుతాయని డీజీపీ అభిప్రాయపడ్డారు.
దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సిఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్డు షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వేగం, స్థిరత్వం, మెరుగైన సేవలే తమ ప్రభుత్వ విజయ రహస్యమని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో కొరియా కంపెనీలు భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. దక్షిణ కొరియాలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఏపీ, కొరియా మధ్య సరికొత్త భాగస్వామ్య అధ్యాయం మొదలు కానుందని ఆయన అన్నారు. పెట్టుబడిదారులతో శాశ్వత అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొరియాతో ఏపీది ఎంతో విజయవంతమైన బంధమని, రాష్ట్రంపై ఉన్న నమ్మకానికి కియా మోటార్స్ పెట్టుబడులే నిదర్శనమని గుర్తు చేశారు. కొరియా తయారీ, లాజిస్టిక్స్ రంగానికి ఏపీని ఒక గేట్వేగా తీర్చిదిద్దుతామన్నారు. వేగం, స్థిరత్వం, మెరుగైన సేవలే తమ ప్రభుత్వ విజయ రహస్యమని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి ప్రయాణంలో కొరియా కంపెనీలు భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం కాన్ఫరెన్స్ హాలులో మంత్రి రామనారాయణ రెడ్డితో కేక్ కట్ చేయించి తినిపించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస అన్నారు. చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను నిబద్ధతతో పరిశీలించి సమస్యను నాణ్యంగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని మాచవరంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ప్రత్యేక గ్రీవెన్స్తో పాటు ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీస, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సేవలతో పాటు ప్రభుత్వ పథకాలు, ఉపాధి కల్పన, పాలసీ శాఖ తదితరాలకు సంబంధించి మొత్తం 61 అర్జీలు వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జూలై నెలలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4 చోట్ల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహణలో భాగంగా గత వారం ఆటోనగర్లో కార్యక్రమం జరిగిందని, అక్కడ స్వీకరించిన అర్జీల్లో కొన్ని ఇప్పటికే పరిష్కారమైనట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం చొరవతో సూపర్ స్ట్రక్చర్ సమస్య నుంచి వందలాది కుటుంబాలకు ఊరట లభించిందన్నారు. అదేవిధంగా మాచవరం జాగీర్దార్ పేరుతో 22A ఉన్న దాదాపు 80 ఎకరాల భూ సమస్య పరిష్కారానికి కూడా చొరవ చూపుతున్నట్లు వెల్లడించారు. ఇది ఒక గొప్ప కార్యక్రమమని, ప్రజల సమస్యలకు స్థానికంగానే పరిష్కారం లభిస్తున్నందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజలకు సమయం, ప్రయాణ వ్యయం ఆదా కావడంతో పాటు సమస్యలను స్థానికంగానే త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజలకు మరింత అందుబాటులో జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ జి జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. యంత్రాంగం మొత్తం ఇక్కడ రావటం వలన వాటికి పరిష్కారం సులువుగా మీరు నాకు చెప్పి నేను వెళ్ళి మళ్ళా కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి లేదా జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా డిలే కాకుండా ఈ వేదిక పరిష్కారానికి ఒక సమస్య పరిష్కారం అయ్యే సందర్భంలో మా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గత సంవత్సరన్నర కాలం నుంచి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అనే పేరు పెట్టి ప్రతి శుక్రవారం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకుని ఇవన్నీ కూడా అధికారులు పంపించడం జరుగుతోంది. ఇక్కడ అధికారులే కొన్ని సమస్యలకు ఇక్కడే సంతకాలు పెట్టేయడం వల్ల అవి తక్షణమే పరిష్కారం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అధికారులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రాంత ప్రజాప్రతినిధిగా ప్రజల తరఫున వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగే ఇంకా 2 కార్యక్రమాలు కృష్ణలంకలో నెక్స్ట్ ఫ్రైడేన కృష్ణలంకలో ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇంకొక కార్యక్రమం కనుక ఇంకా అవసరం ఉంటే తమకు అధికారం అనేది అలంకారం కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తెలిపారు. ఆ బాధ్యతను నిబద్ధతతో, పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వర్తిస్తూనే ఉంటామన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని తెలిపారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్లోని నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పార్టీ నాయకుల సమన్వయంతో అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా స్వీకరించి సంబంధిత శాఖలతో అనుసంధానం చేసి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన ప్రజా కేంద్రిత పాలనను అనుసరిస్తూ ప్రతి సమస్యను ఒక నిర్దిష్ట విధానంలో పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల ప్రారంభించిన డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు. ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా దాదాపు 100కు పైగా ఫిర్యాదులు, విజ్ఞప్తులు తన దృష్టికొచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులకు పంపించి పరిష్కార ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి ఫోన్ ద్వారా లేదా ఇతర మాధ్యమాల ద్వారా తమ సమస్యలను ఎప్పుడైనా తెలియచేయవచ్చని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా భావిస్తున్నానని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతి శుక్రవారం చేస్తున్నటువంటి ప్రజా దర్బారు అటు అధికారులు, మరి పార్టీ నాయకులు, శాసనసభ్యుడిగా నేను అందరం కూడా ప్రజల సమస్యలు, అర్జీలు పరిష్కరించడానికి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఆ డిపార్ట్మెంట్ వైజ్ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక జవాబుదారీతనంగా ఉండటం వల్ల ప్రజలు సమస్యలు వేగంగా పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఏ మంచి ఉద్దేశంతో ఈ ప్రజా దర్బార్ అనేది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. మా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటిని కూడా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మరి నా శాసనసభ్యుడి దృష్టికి ఫోన్ల ద్వారా చెప్పమని చెప్పి వే2 SMS వాళ్ళు ఇచ్చినటువంటి మీడియా ద్వారా ఇచ్చిన దాన్ని బట్టి దాదాపు ఒక 100 కాల్స్ పైన మాట్లాడటం జరిగింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతోందని ప్రశ్నించే వారిపైన, విమర్శించే వారిపైన కేసులు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వివిధ పార్టీల నేతలు, ప్రజా పౌర సంఘాల నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విభాగం కలిగించే అనేక పరిణామాలు జరగడంపై సమావేశంలో విపక్షాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు గానే ప్రశ్న రావణ్పై అక్రమ కేసులు మోపి జైలుకు పంపారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేలా కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని నేతలు ధ్వజమెత్తారు. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అధ్యక్షతన ప్రశ్న రావణ్పై మోపిన ఉప చట్టం కేసు తక్షణమే ఉపసంహరించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వామపక్ష, వైసీపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు, రిటైర్డ్ IAS, IPSలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు, జర్నలిస్టులు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు, సామాజిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై ముక్తకంఠంతో ప్రశ్న రావణ్పై ఉపా చట్టం, రాజద్రోహం కేసులు మోపడాన్ని తప్పుపట్టారు. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎంపీపీ మధు, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సిపిఐ ML రాష్ట్ర నాయకులు ప్రసాద్, రిటైర్డ్ IPS అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రజలను డైవర్షన్ చేసేందుకు రావణ్పై రాజకీయ కుట్రలకు పాల్పడ్డారని, తక్షణమే ఉపా కేసు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల్లో చిక్కుకున్నాయని చెప్పారు. రాజకీయ పదవుల్లో ఉంటూ సనాతన ధర్మాన్ని ప్రకటించుకునేది పవన్ కళ్యాణ్ ఒక్కడేనని అన్నారు. ఇప్పుడు లోక్సభలో బీజేపీకి మరింత బలం పెరిగిందని, ఇప్పుడు చంద్రబాబు మద్దతు లేకపోయినా మోదీకి ఒరిగేదేమీ లేదని చెప్పారు. రాష్ట్రంలోని వందలాదిగా ఉన్న యూట్యూబర్ల వాక్ స్వాతంత్ర్యానికి, భావజాలానికి భంగం కలిగేలా పాలకులు వ్యవహరించడం దుర్మార్గమని తప్పుపట్టారు. ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలనేదే తమ అభిమతమని స్పష్టం చేశారు. ఎవరైనా మితిమీరి వ్యవహరిస్తే చట్టాల ద్వారానే ఎదుర్కోవాలని సూచించారు. ప్రశ్న రావణ్ వీడియోల ద్వారానే ఎవరైనా నొచ్చుకుంటే సంబంధిత సెక్షన్ల ద్వారా కేసులు పెట్టుకోవచ్చు, కానీ అలా కాకుండా ఉపా చట్టం నమోదు చేయడం దారుణమని అన్నారు. ఒక వీడియోలోని కొన్ని భాగాలను తీసుకుని ఉపా చట్టం ప్రయోగించడాన్ని తప్పుపట్టారు.
ఇదే విధానం అయితే మనమంతా ఉపా చట్టానికి అర్హులమవుతామని దీన్ని ప్రజా సంఘాలు ప్రజాతంత్రవాదులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ల్యాండ్ లార్డ్స్ ప్రత్యేకంగా డివిజన్ తీసుకుంటే ఇంద్రబాబు జెండా పెట్టి అతను ట్రాన్స్ఫర్ చేసేట నాకు అనిపిస్తే అన్నాడు, ఏమయ్యా చిత్తూరులో ఉంటే కలెక్టర్ శ్రీకాకుళం పోతే చెప్పలేసి అవుతాను చేసుకుపోని అన్నాడు. అట్లాంటి పద్ధతుల్లో ఎగ్జిక్యూటివ్ ఉండాలి, అది చేస్తాను. అదేమంటే రాజకీయ నాయకులు చెడిపోయారు కదా, నిజమే. రాజకీయ నాయకులు చెడిపోయి ఎగ్జిక్యూటివ్ని చెడగొట్టి సమాజాన్ని చెడగొట్టి ప్రజల్ని కరెక్ట్ చేసి పడేస్తున్నారు. అందుకే ఇంత జరుగుతున్న ఎందుకు ఇబ్బంది రావడం లేదు. సక్సెస్ఫుల్గా పొలిటికల్ రాజకీయ వ్యవస్థ ప్రజల్ని కూడా కరెక్ట్ చేసి పడేస్తుంది. అందుకే ఉద్యమాలు సరిగెళ్తున్నాయి. ఇట్టప్పుడే మనం జాగ్రత్తగా ఫైట్ చేయాలి, ఎస్కేప్ చేయాలి, అన్నీ నిలబెట్టుకోవాలి. 4 గోళ్ళ మధ్య కాదు, 4 గోళ్ళను దాటి బజార్లో పడి పాలన సాగిస్తే విశాఖపడుతుంటే వ్యవస్థ సెలవు తీసుకుంటాం. రావణ్కి కాదు, యాక్చువల్గా ఆ రాసిన ఆయనకి ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం ప్రజా యుద్ధాల మీద, మావోయిస్టు యుద్ధాల మీద అతనికి ఉన్నటువంటి అభిప్రాయం. నాకు సేమ్ అభిప్రాయం ఉండకపోవచ్చు, కానీ సిమిలర్ లైన్స్లో నేను కూడా రాస్తాను. నేను కూడా దాన్నే అదే ఆలోచిస్తాను. ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి కూడా సిగ్గుపడను, భయపడను. మరి అయినప్పుడు మనందరం యూఏపీఏలో ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చోవడానికి అర్హులమేనా? ఇదే బేసిస్ అయితే కనుక మనందరం కూడా దానికి యూఏపీఏ కేసుకు అర్హులు అవుతాం. కాబట్టి ఎంత అనాలోచితంగా చేతిలో కర్ర కత్తి లాంటి యూఏపీఏ ఉంటే దాన్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించడానికి ఏమాత్రం సంశయించలేదు అన్నది మనకు దీని నుంచి అర్థమవుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆయుధం పోరాటం ద్వారా కూల్చితే కేసు అవుద్ది, ఆయుధం పట్టుకుంటే కేసు అవుద్ది, తుపాకీ కాలుస్తే కేసు అవుద్ది. ఈ ప్రభుత్వం ఆయుధం ద్వారానే కూలిపోద్దని అండం అనేది కేసు ఎలా అవుద్ది? క్రిమినల్ కేసు కాదు కదా, వదిలేశారు. అది ఇవాళ అలా లేదు. నా మైండ్లో ఒక భావం వస్తే, ఏది జార్జ్ ఆర్వెల్ 1984 నవల్లో చెప్పినట్టుగాను రాత్రిపూట నా మైండ్లో ఒక ఆలోచన వస్తే అది క్రిమినల్ ఆలోచన అయితే, ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి అనుకునే ఆలోచన అయితే ఆయన చెప్పాడు. దోవల్ చాలా స్పష్టంగా చెప్పాడు అన్నమాట. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ BNI విజయవాడలో స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమాజానికి ఉపయోగపడే విధంగా APSSDCతో కలిసి ఈ నెల 12వ తేదీన మొగల్రాజపురంలోని PB సిద్ధార్థ కళాశాలలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జై దేశాయ్ తెలిపారు. ఇప్పటి వరకు 3600 మంది ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యారని, నేరుగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారని అన్నారు. సాఫ్ట్వేర్ డ్రివెన్ మేళా నిర్వహిస్తున్నామని, 176 కంపెనీలు మేళాకు రిజిస్టర్ అయ్యాయని, 100కు పైగా కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ మొగల్రాజపురంలోని PB సిద్ధార్థ కళాశాలలో బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ BNI ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్, జాబ్ మేళా చైర్మన్ మేఘన, కార్యదర్శి భరత్, IT నిపుణులు రాము, NTR జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి S శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడలో BNI స్థాపించి 10 సంవత్సరాలైందని, 700 మంది MSME, SME వ్యాపారవేత్తలు ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహించాలనుకున్నామని అన్నారు. APSSDCని కలవగా వారు మార్గనిర్దేశం చేశారన్నారు. BNI, APSSDC, PB సిద్ధార్థ కళాశాల సంయుక్తంగా ఈ నెల 12న కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 3600 మంది ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యారని, నేరుగా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారని అన్నారు. సాఫ్ట్వేర్ డ్రివెన్ మేళా నిర్వహిస్తున్నామని, 176 కంపెనీలు మేళాకు రిజిస్టర్ అయ్యాయని, 100కు పైగా కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని NTR జిల్లా కలెక్టర్ను కలిశామని, కేశినేని ఫౌండేషన్, రైస్ కూడా వారి సహకారాన్ని అందిస్తోందన్నారు. IT, నాన్ IT, PG, డిగ్రీ, ఇంటర్, 10వ తరగతి అర్హత కలిగిన వారికి మార్కెటింగ్, సేల్స్, తయారీ, ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్, ఫార్మా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అనంతరం ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్య నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉన్నతమైన ఆలోచనతో సీఎం చంద్రబాబు పరితపిస్తుంటారని అన్నారు. 2015లో ఏపీ ఎస్ఎస్డిసిని స్థాపించి యువతకు నైపుణ్యం ఉపాధి అవకాశాలు కల్పించడానికి దీన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రతి 3 నెలలకు ప్రతి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించడం జరిగిందన్నారు. P4లో భాగంగా BNI సంస్థ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. అందులో భాగంగా 12వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కెటింగ్, సేల్స్, మ్యానుఫ్యాక్చరింగ్లో, తర్వాత ఆపరేషన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో, ఫార్మాలో జాబ్స్ ఈ అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయండి. సో అలాంటి కంపెనీస్ మనతో వస్తున్నాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎంపీ గారు అండ్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ MLAs కూడా చాలా పాజిటివ్గా మాకు రెస్పాండ్ అయ్యారు. సో అందరూ ఆల్ 3 MLAs, గద్దె రామ్మోహన్ రావు గారు, బోండా ఉమా గారు అండ్ సుజనా చౌదరి గారు, సో వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. మంచి కార్యక్రమం, మేమందరం వస్తామని చెప్పారు. కలెక్టర్ గారు కూడా వస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అండ్ ఈ సచివాలయాలకి రీచ్ అవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. అలాగే ఎంపీ ఆఫీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ MLAస్కి వెళ్ళింది. MLAs ఆఫీస్ నుంచి ప్రొయాక్టివ్గా సపోర్ట్ చేస్తున్నారు. 12వ తారీఖు మరి ఈ కళాశాల మీకు తెలుసు అత్యంత చరిత్ర కలిగింది. అలాగే రాష్ట్ర మన అమరావతి రాజధానికి అత్యంత సమీపం ఉన్న విజయవాడకి గేట్వే లాంటిది విజయవాడ. సో దానిలో నడిబొడ్డున ఉన్నటువంటి ఈ PB సిద్ధార్థ కాలేజీలో మరి జాబ్ మేళా పెట్టుకోవడానికి రేపు 12వ తారీఖు అడగంగానే కాలేజీ వాళ్ళు సహకారం అందించారు. అలాగే అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ని యువత, ముఖ్యంగా యువత, వారికి తెలుసు, మనందరికీ తెలుసు నిరుద్యోగం అనేది ఎంత పెద్ద పెనుభూతమో. ఈ పెనుభూతాన్ని తెరవడానికి వాళ్ళ కంపెనీస్ యొక్క భాగస్వామ్యం, వాళ్ళ కంపెనీస్లో ఉన్న సంస్థలకే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళు ఇంకా కంపెనీస్, IT కంపెనీస్ కూడా హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి పిలిపించి సో ఇమీడియట్గా వీ స్టార్టెడ్ అప్రోచింగ్. ఎక్కడికి వెళ్ళినా కూడా వెరీ పాజిటివ్గానే మాకు సపోర్ట్ చేశారు, మమ్మల్ని అంతా గైడ్ చేశారు. బికాజ్ ఐడియా మాది, బట్ గైడెన్స్ కంప్లీట్గా గవర్నమెంట్ అండి. APSSDC నుంచి శ్రీనివాస్ గారు హీఈస్ ఆల్వేస్ విత్ అస్. ఈ ప్రాసెస్ మొత్తంలో ఆయన మాతో ఉన్నారు, మొత్తం గైడ్ చేశారు. బికాజ్ ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈ ప్రాసెస్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్ళిన తర్వాత PB సిద్ధార్థ వాళ్ళని కాంటాక్ట్ చేసాం క్యాంపస్ గురించి. వాళ్ళు కూడా ఇమీడియట్గా దే యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దే హ్యావ్ గివెన్ అస్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫర్ జాబ్ మేళా. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా విధిగా పవిత్ర హజ్ యాత్రను చేయాలని, ఉమ్రా యాత్ర ఎన్నిసార్లు అయినా చేయవచ్చని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా తెలిపారు. పవిత్ర మక్కా యాత్ర వెళ్లటం అనేది ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రతి ముస్లిం మక్కాకు, మదీనాకు వెళ్లటం అదృష్టంగా భావిస్తారని చెప్పారు. విజయవాడ వించిపేట నుంచి మహమ్మదీయ హజ్ ఉమ్రా సర్వీసెస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ఉమ్రా మక్కా యాత్ర కోసం బయలుదేరిన 90 మంది ఉమ్రా యాత్రికుల బస్సును రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, MND ఫరూక్ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహమ్మదీయ హజ్ ఉమ్రా సర్వీసెస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు మెరాజ్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొని ఉమ్రా యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హసన్ బాషా మాట్లాడుతూ ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా పవిత్ర హజ్ యాత్ర చేయడం విధి అని, ఉమ్రా యాత్ర ఎన్నిసార్లైనా వెళ్లవచ్చని తెలిపారు. పవిత్ర మక్కా యాత్ర వెళ్లడం అనేది ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రతి ముస్లిం మక్కాకు, మదీనాకు వెళ్లడం అదృష్టంగా భావిస్తారని చెప్పారు. విజయవాడ నుండి వెళ్లే వారికి రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రకు ₹1,00,000 సబ్సిడీ కూడా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. नंबत आदमी के साथ है, 2 बस के साथ आज उम्रे के लिए जा रहे हैं. उम्रा तो हम लोग के ऊपर सबके ऊपर भी फ़र्ज़ है और हज भी फ़र्ज़ है हमारे ऊपर. ये हज के लिए हमारे ख़ानदान के लिए, हमारे लिए, सबके लिए, हर एक मुसलमान के लिए, और है ना ये जो जा रहे हैं उम्रे के लिए उन लोग सभी दुआ करना बोल के मैं गुजारिश कर रहा हूँ. और यहाँ दुआ हुई, वो दुआ के अंदर है ना हर एक आदमी भी, हर एक मुसलमान के लिए दुआ की है. हर एक आदमी के लिए उधर जाने के बाद काबेतुल्लाह को और मदीना जाने के बाद भी आप लोग है ना ज़रूर से ज़रूर जो है हमारे लिए, हमारी हुकूमत के लिए, हमारे आंध्र प्रदेश की हुकूमत के लिए और हर एक के लिए से दुआ करना, हर एक जने के लिए.
దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితి ఉందని వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి 50% పరిమితిని తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జాతీయ జనగణనలో ఓబీసీ కుటుంబాలను కూడా లెక్కించాలన్నారు. మహిళా బిల్లును మరోసారి పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారని, బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఓబీసీ మహిళలకు సబ్ కోటా పెడితేనే మహిళా బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ధర్నా చౌక్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ధర్నా కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, దేశంలో ఎస్సీ, ఎస్టీ అగ్రకులాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయని, బీసీలకు లేవని, బీసీలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు రావాలంటే దేశవ్యాప్తంగా ఓబీసీ గణాంకాలు తీయాలన్నారు. ప్రధాని మోడీ ఓబీసీ అయినా కూడా ఓబీసీ లెక్కలు తీయడం లేదన్నారు. బీసీ కులాలు లెక్కలు తీయాలి, తమ వాటా తేల్చాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు మాట్లాడుతూ, దేశంలో, రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను ప్రభుత్వాలు కాలరేయకుండా తమ హక్కులను కాపాడుకోవడానికి ఈ మహాధర్నా నిర్వహించామన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఓబీసీ మహిళలకు కూడా సప్లాన్ కొత్తగా ఇవ్వాలని పార్లమెంటు సభ్యులను కోరటం జరిగిందన్నారు. బీసీ సంక్షేమ సంఘం చేసిన పోరాటం ఫలితంగా జనగణంతో పాటు కులగణన చేస్తున్నారన్నారు. 33 అంశాలతో కూడిన ఫార్మేట్లో ఓబీసీ అనేది లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎవరూ అడగకుండానే 3% ఉన్న అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు 10% విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. బడుగు బలహీన వర్గాల ఓట్లతోనే అధికారంలోకి వచ్చారనే విషయాన్ని మర్చిపోవద్దని ప్రధాని మోడీని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతే భవిష్యత్తులో దానికి తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని మేము ఈ రోజున ఈ యొక్క మహాధర్నా కార్యక్రమంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషను, 50% పెన్షన్ ప్రతి బీసీ సోదరుడికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని అనౌన్స్ చేసినటువంటి విషయం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాధర్నా సందర్భంగా మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అవి అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, మరి నరేంద్ర మోడీ గారి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి 50% సీలింగ్ని అధిగమించే విధంగా మీరు కూడా ఈ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపో మాపో స్థానిక ఎన్నికలు నిర్వహించబోతుంది. మేము ప్రధానంగా ఈ మహాధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఎన్నికల్లోకి మీరు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టంగా మీ మేనిఫెస్టోలో పెట్టారు. కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. కాబట్టి మీ 34% రిజర్వేషన్లు మీరు ఏదైతే ఇచ్చారో ఆ 34% రిజర్వేషన్ అమలు జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ స్థానిక సంస్థల్లో కూడా బీసీలలో కూడా అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే విద్యా ఉద్యోగాల్లో ఎట్లయితే ఏబిసిడి వర్గీకరణ ఉందో రాజకీయ రంగంలో కూడా వర్గీకరణ చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సుప్రజ డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు 5 సంవత్సరాలు సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలన్నారు. సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని, పని భారం పెంచే నవ చేతన్ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ తో సంబంధం లేని పనులు చేయించవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమస్యల పరిష్కారానికి 42 రోజులు సమ్మె చేయడం జరిగిందని, ఆ సందర్భంగా మినిట్స్ కాపీలో ప్రభుత్వం వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని కూటమి నేతలు ప్రతిపక్షంలో ఉండగా చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా వారు సంబరాలు చేసుకుంటున్న అంగన్వాడీల వేతనాలు మాత్రం పెంచలేదన్నారు. పనిభారం విపరీతంగా పెరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 యాపులను తీసుకొచ్చిందన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావటం లేదన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లకు సీనియారిటీ 2 సంవత్సరాలు మాత్రమే పెట్టాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కొత్త యాప్లను తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది. సంక్షేమ పథకాలు కూడా ఏమీ అమలు కాని పరిస్థితి. హెల్పర్లకి ప్రమోషన్లు దాంట్లో 5 సంవత్సరాలు సీనియారిటీ అనేది పెట్టారు. మనము హెల్పర్లకి 2 సంవత్సరాలు ప్రమోషన్కి సీనియారిటీ అనేది అడగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్స్ అన్నిటినీ కూడా వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో మళ్ళీ మేము 43వ రోజు సమ్మెకి అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హెల్పర్లకి ప్రమోషన్ల విషయంలో అనేక రకమైన నిబంధనలు తీసుకొచ్చారు. వాటిని రద్దు చేసి వాళ్ళందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ డిమాండ్ అని చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కనుక సమస్యలు పరిష్కారం చేయకపోతే మరింత పెద్ద ఎత్తున అంగన్వాడీలు ఉద్యమిస్తారు. వాళ్ళ ఉద్యమం గురించి మీకు బాగా తెలుసు. ఎప్పటికైనా వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద సామూహిక దరఖాస్తుల రాయబారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐటియు కార్యదర్శి బాబురావు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రతి కార్మికుడికి 2 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు 25 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, హెల్త్ కార్డులు 50 సంవత్సరాలు నిండిన కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో శ్రీశ్రీ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సామూహిక దరఖాస్తుల రాయబారం కార్యక్రమం కరపత్రాలను సంఘం సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి బాబురావు, పశ్చిమ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కె శంకరయ్య, విజయవాడ తూర్పు సిటీ ప్రధాన కార్యదర్శి వివి రాజు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేసి కార్మికులు నగరంలో వేలాది మంది ఉన్నారని, అందులో 50 నుంచి 60% మందికి సొంత ఇళ్లు లేవని అన్నారు. సంపాదనలో సింహభాగం ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చే 2 ఏళ్లైనా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతి కార్మికుడికి 2 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు 25 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, హెల్త్ కార్డులు 50 సంవత్సరాలు నిండిన కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల అడ్డాల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న కలెక్టర్ కార్యాలయం వద్ద సామూహిక దరఖాస్తుల రాయబారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. చాలామంది కార్మికులు విజయవాడ నగరంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయారు. ప్రతి కార్మికుడి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలని, గతంలో 2019కి ముందు ఏ అయితే సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేశారో ఆ పథకాలు 18 పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మికులందరినీ ఏకం చేసి ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ప్రభుత్వం యొక్క చర్యల మీద, ప్రభుత్వం యొక్క వ్యతిరేక కార్యక్రమాల మీద మేము పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా కష్టాజిత్తముతో చేసుకున్న శిస్తు రూపముతో ఒక బిల్డింగ్కి 10 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టినప్పుడు ఆ ట్యాక్స్లో 1% బిల్డింగ్ కార్మికులకి ఇస్తున్నారు శిస్తు రూపంలో. మా డబ్బులే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వమని మరీ కోరుతున్నాం. మేము అందరం కలిసి ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. ఓట్లు అయిపోయిన తర్వాత ఒక మాట, ఓట్లు రాకముందు ఒక మాట మాట్లాడతాను మీరు అని మేము అడుగుతున్నాం. మరి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు భానునగర్ కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ మహాదేవ పూజా స్టోర్ నేడు ప్రారంభమైంది.
నిర్వాహకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ నిర్వాహకురాలు విజయదుర్గ మాట్లాడుతూ పూజా స్టోర్ 1 గ్రామ్ గోల్డ్, జైపూర్ బ్యాంగిల్స్, మొబైల్ రిపేర్ అన్ని ఒకే షాప్లో లభ్యమవుతాయని అన్నారు. బ్రాస్ ఐటమ్స్ 1 గ్రామ్ గోల్డ్, జైపూర్ బ్యాంగిల్స్ అన్ని తమ వద్ద ఉన్నాయన్నారు. మరకత లింగాలు, స్ఫటిక శివలింగాలు, మరకత నందులు, రుద్రాక్ష మాలలు, పసుపు మాలలు, గంధపు చెక్కలు ఇలా ప్రతి ఒక్కటి తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా నేటి నుంచి 3 రోజుల పాటు 20% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. మీకు జైపూర్ బ్యాంగిల్స్ కావాలా, వెరైటీ బ్యాంగిల్స్ కావాలా, 1 గ్రామ్ గోల్డ్, జైపూర్ బ్యాంగిల్స్, అలాగే పూజా స్టోర్లో వివిధ రకాలైనటువంటి ఐడల్స్ కానీ లేదు మరకత లింగాలు, స్ఫటిక శివలింగాలు, మరకత నందులు, ఇంకా రుద్రాక్ష మాలలు, పసుపు మాలలు, అలాగే ప్రతి ఒక్కటి ఈ మాల దొరుకుతుంది, ఆ మాల దొరకదు అని లేదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఆఖరికి గంధపు చెక్కలతో సహా ఎవరికైనా ఫంక్షన్లో గంధపు చెక్కలు కావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒరిజినల్ గంధపు చెక్కలతో సహా మన దగ్గర ఉన్నాయి. ఎవరైనా సరే BRTS రోడ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంది, దానికి ఆపోజిట్లోనే మన షాప్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ దయచేసి విచ్చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.